అందుకనే సోదరులారా, మనం ఒక్కసారి ఆలోచించాలి. మనం పుట్టిన గడ్డ, మనల్ని పెంచుతున్న ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు ముందు పోతా ఉన్నాం. అందుకనే ఎక్కడో పుట్టిన పార్టీ, ఇటలీలో పుట్టిన కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ, ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఆ రెండు పార్టీలను కూడా మరి ఎక్కడ తోయక బిక్కుమంటూ ఏం చేయాలో తోయక మరి ఇండ్ల పట్టి సంచులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు, పైసలు సంచులు పట్టుకొని. నేను ఒకటే మీతో మనవి చేస్తా ఉన్నా, ఇలాంటి నక్కలను, ఇలాంటి జిత్తుల మరి మనుషులను మనం ఇంటి ముందు కూడా, ఇంటి దాపల కూడా రానివద్దని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఒక్కసారి నేను మనవి చేస్తా. ఈరోజు విశ్వేశ్వర రెడ్డి గారు మన ప్రాంతం మనిషి, మన గడ్డ మీద పుట్టిన మన బిడ్డ. ఈనాడు రంగారెడ్డి జిల్లా ఒకనాడు హైదరాబాద్ లో విలీనమైన జిల్లాను వాళ్ళ తాతగారు పరిహారం అది ఏందో చేయాలనో ఒకటి మీకు తెలుసు. అయితే అప్పుడు పేదరికం పోవాలంటే గరీబీ హఠావ్ అన్నారు. అంటే పేదరికం తీసేయాలి, అందరు ధనవంతులు కావాలని. అది ఎందుకు దాని కారణం ఏంటంటే జనాభా ఎక్కువ ఉంది. జనాభా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి. పురుషులను తీసుకొని వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ బలవంతంగా పట్టుకొని తీసుకోయినరు. అవందరూ ఎస్సీస్లను కాదా? ఇదా ఇప్పుడా మీరు మాట్లాడే ఎస్టీ రిజర్వేషన్? నాకు ఓటు వేయండి, మేము పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తా అన్నాడు. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు చేస్తా అన్నాడు. రైతులకు మరి రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నాడు. అసలు గాడిద గుడ్డ అంటే ఏంది? అసాధ్యం కదా. అంటే మోడీ గారి గురించి తెలుసు, వాళ్ళు చేసేదే కాంగ్రెస్ పార్టీ చీటింగ్. మళ్ళీ రిజర్వేషన్ తీసేస్తా అన్నారు. రిజర్వేషన్ తీసేసేది మీరు. ఓబీసీ రిజర్వేషన్స్ తీసి మీరు 4% ముస్లిం రిజర్వేషన్స్. అంబేద్కర్ గారిని గౌరవించేది మేము, మీరు అవమానించు. అంబేద్కర్ గారి మోసం చేసిండ్రు. అంబేద్కర్ గారి పిఎన్ తీసుకొచ్చి ఆయన కాంగ్రెస్